అమ్మకాలు వెంటనే ఆన్లైన్ అమ్మకాలు వెంటనే మెడికల్ షాపుల ఐక్యత 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 ఈరోజు ఆల్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ ఏఓసిడి యొక్క ఆదేశాల మేరకు అలాగే స్టేట్ అసోసియేషన్ సదా తరపున ఈరోజు వెస్ట్ గోదావరి కెమిస్ట్ సోదరులందరూ కూడా కలిపి 1 డే స్ట్రైక్ చేయటం జరుగుతుంది. దీనికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే ఆన్లైన్ ఫార్మసీలో మిస్యూజ్ అవుతాయి డ్రగ్స్, యువత చెడిపోతారు, అలాగే అవి కిట్ లాంటివి కూడా ఫ్రీగా దొరకటం వలన వాళ్ళకి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశం మీద ఈరోజు బంద్ చేయటం జరుగుతుంది. సెకండ్, ఈ పోర్టల్ విధానం అనేది న్యూ డ్రగ్ పాలసీలో మొదలుపెట్టారు. ఈ పోర్టల్ అంటే ప్రతి ఇన్వాయిస్ కూడా అమరావతి వెళ్ళి స్కాన్ అయిన తర్వాత మాత్రమే ఇన్వాయిస్ ప్రింటింగ్ అవుతుంది. ఒక కస్టమర్ ఉండగా ఇన్వాయిస్ చేసి మనం స్కాన్ చేసి ఇచ్చే లోపల చాలా టైం పడుతుంది కాబట్టి ఈ పోర్టల్ విధానాన్ని కూడా రద్దు చేయమని కోరుతున్నాం. అలాగే ఇండియాలో ఉండే చదువుకున్న ఫార్మాసిస్టుల కన్నా మెడికల్ షాపులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క విధానంలో 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఒక టెస్ట్ లాంటిది పెట్టి మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అంటే డిఫార్మసీ సర్టిఫికేట్ మీదే మా మెడికల్ షాపులు రన్ అవుతున్నాయి కాబట్టి ఆ ఇంటర్మీడియట్ 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మొత్తం అందరినీ కూడా ఫార్మాసిస్టులుగా గుర్తించాలని మా యొక్క విధి విధానాలు. అలాగే ఇప్పటికే ఫార్మాసిస్టులు తక్కువగా ఉన్నారు. మరలా రీసెంట్గా న్యూ డ్రగ్ పాలసీలో హోల్సేలర్స్కి కూడా ఫార్మాసిస్ట్ని పెట్టమని ఒక కొత్త పాలసీని తీసుకొస్తున్నారు. ఆ విధానాన్ని కూడా రద్దు చేయమని కోరుతున్నాము. అలాగే ఈ యొక్క జనరిక్లో చాలామంది అపోహపడుతున్నారు. ఎంఆర్పీలు తగ్గించినట్లయితే మా ట్రేడ్ అంతా కూడా ఒక నమ్మకం కుదురుతుంది. ఆ యొక్క ఎంఆర్పీలు కూడా తగ్గించేసి జనరిక్ ఎంఆర్పీలు తగ్గించమని గవర్నమెంట్ని కోరటం జరిగింది. దాని మీద కూడా ఏ విధమైన స్పందన లేదు కాబట్టి ఈరోజు మాత్రం ఒకరోజే, రాబోయే రోజుల్లో 3 రోజులు చేయాలనేది ఆల్ ఇండియా యొక్క ఆలోచన. ఈ యొక్క గవర్నమెంట్ యొక్క స్పందన బట్టి నెక్స్ట్ స్టార్ట్ ఎలా చేయాలి అనేది ఆల్ ఇండియా అసోసియేషన్ యొక్క గైడ్లైన్స్ ప్రకారంగా ముందరికి వెళ్తామని తెలియజేసుకుంటున్నాం. ఆల్ ఇండియా డైరెక్టర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు, ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు, వెస్ట్ గోదావరి పిలుపు మేరకు నరసాపురం పట్టణంలో మరి మొత్తం 74 మెడికల్ షాపులు అందరం కూడా పాల్గొని ఈ యొక్క ఆన్లైన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ, ఈ పోర్టల్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఖచ్చితంగా జనరిక్లు ఎంఆర్పీలు తగ్గించి జనరిక్కి కంపెనీ బ్రాండెడ్ ఐటమ్స్కి పబ్లిక్కి తేడా తెలియదు కాబట్టి అపోహపడుతున్నారు. ఇది జనరిక్ ఇస్తున్నారా లేదా బ్రాండ్ నేమ్ ఇస్తున్నారా అని అపోహలో ఏ తక్కువ రేటుకి ఇస్తున్నారో ఏది ఎక్కువ రేటుకి ఇస్తున్నారో విధానం తెలియక ఇబ్బందిగా ఉంది. అలాగే ఇంటర్మీడియట్ బీఫార్మసీ చేసి ఎంఫార్మసీ బైపీసీ ఎంపీసీ చదివి ఎగ్జామ్ నిర్వహించి 5 సంవత్సరాల మెడికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఫార్మసిస్ట్గా కన్వర్ట్ చేసి మెడికల్ షాప్ నడపడానికి వారికి అవకాశం కల్పించవలసిందిగా, ప్రజలకు చేరువుగా మేము ఉండడానికి మాకు ఈ యొక్క అవకాశాలు కల్పిస్తారని గవర్నమెంట్ వారిని కోరుతూ, మరి గవర్నమెంట్ వారి కొన్ని విధానాలకి మాకు అనుకూలం కాదు అంటే మాకు ఇబ్బంది లేదు, ప్రజలు ఇబ్బంది పడతారని ఉద్దేశంతో మాత్రమే ఈ స్ట్రైక్ చేస్తున్నాం. ప్రజలు ప్రభుత్వం అర్థం చేసుకుని మాకు సహకరించి మా సేవలో ఇలాగే కొనసాగేలా మీ సహకారం అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.